నమస్తే అండి. వెల్కమ్ టు ఆంధ్ర రుచులు బై శ్రీదేవి. ఈరోజు మన వీడియోలో కరివేపాకుతోటి కారప్పొడిని చూపిస్తున్నానండి. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 3 టేబుల్ స్పూన్ల ధనియాలను వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూను మినపప్పు, హాఫ్ టేబుల్ స్పూను జీలకర్రని వేసుకోవాలి. కారానికి తగినట్లుగా ఎండుమిర్చిని తీసుకోవాలండి. 1 కప్పు కరివేపాకుకి 6 లేదంటే 8 వరకు ఎండుమిర్చి అనేవి పడతాయండి. మీ కారానికి తగినట్లుగా చూసి వేసుకోండి. ఇప్పుడు వీటిని లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇందులోకి 4 వెల్లుల్లిని వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. పచ్చివి కంటే ఇలా ఫ్రై చేసుకుంటే టేస్ట్ బావుంటుందండి. అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని గింజలు, నారలు లేకుండా చూసి వేసుకోవాలి. ఈ విధంగా ఒలుచుకుని వేసుకుంటే చింతపండు కూడా బాగా వేగుతుందండి. ఇలా అన్నింటినీ తక్కువ మంట మీద ఫ్రై చేసుకుంటే కారప్పొడి రుచి బావుంటుందండి. ఎక్కువ రోజులు చలివాసన లేకుండా మంచి గుమగుమలాడుతూ ఉంటుందండి. ఇప్పుడు ఇందులోకి కడిగి ఎటువంటి తడి లేకుండా ఫ్యాన్ కింద గానీ లేదంటే పలుచటి క్లాత్ మీద నీడలో గానీ ఆరబెట్టుకున్నటువంటి 1 కప్పు కరివేపాకుని వేసుకోవాలి. కరివేపాకులో ఎటువంటి తడి లేకుండా చూసుకోవాలండి. ఇప్పుడు ఈ కరివేపాకుని క్రిస్పీగా అయ్యే వరకు తక్కువ మంట మీద ఫ్రై చేసుకోవాలి. ఈ కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయండి. జుట్టు రాలడం తగ్గించి కంటి చూపుని మెరుగుపరుస్తుందండి. ఈ విధంగా ఆకు పట్టుకుని చూస్తే క్రిస్పీగా అవ్వాలండి. ఈ విధంగా పొడి పొడిలాడుతూ రావాలి. అప్పుడే ఆకు కరెక్ట్‌గా వేగినట్లండి. ఇప్పుడు ఈ విధంగా ఫ్రై చేసుకున్న వీటినన్నింటినీ ఒక కంచంలోకి తీసుకుని బాగా చల్లారబెట్టుకోవాలి. వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని ఈ కారప్పొడిని వేసుకుని కలుపుకొని తింటే చాలా బావుంటుందండి. ఈ విధంగా బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చిటికెడు ఇంగువ, కొద్దిగా పసుపు, రుచికి తగినంత సాల్ట్ వేసుకుని మిక్సీ చేసుకుంటే కరివేపాకుతోటి కారప్పొడి రెడీ అవుతుందండి. వేడి వేడి ఇడ్లీలోకి ఇంకా దోస, ఉప్మా అన్నిట్లోకి తినొచ్చండి. చాలా బావుంటుంది. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్‌ని చూసినట్లయితే ఛానల్‌లో ఉండే వీడియోస్‌ని కూడా ఒక్కసారి చూసి వీడియోస్ మీకు నచ్చినట్లు అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఛానల్‌ని షేర్ చేయండి. ఛానల్‌లో ఉండే వీడియోస్‌ని మీరు ఎప్పటికప్పుడు చూడాలనుకుంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ బటన్ క్లిక్ చేయండి. థాంక్ యూ.